రీసెంట్గా అటెండెన్స్ గురించి లైక్ సార్ని కలవడానికని ప్రొటెస్ట్ చేయడం అని అటెండెన్స్ గురించి స్టూడెంట్స్ అందరు చేశారు కదా. అంటే ఫస్ట్ ఎలక్షన్స్ గురించే మాట్లాడమన్నారు కాబట్టి నేను ఎలక్షన్స్ గురించి చెప్తున్నా. ఇప్పుడు స్టూడెంట్స్ వెళ్ళి సార్ని కలిసి అటెండెన్స్ గురించి మాట్లాడడానికి మనకంటూ ఒక ప్రాపర్ ఎలక్షన్ జరిగి స్టూడెంట్ బాడీ లేదు కాబట్టి సార్ని కలవడానికి ఒక వే అనేది లేకుండా అందరు కలిసి ప్రొటెస్ట్ చేయడం, రోడ్లపైకి ఎక్కడం, ధర్నాలు చేయడం. మనకంటూ ఒక ఎలక్షన్ జరిగి ఒక ప్రాపర్ స్టూడెంట్ బాడీ అనేది మనకుంటే మన ప్రాబ్లం డిస్కస్ చేయడానికైనా ఏదైనా ఇప్పుడు అటెండెన్స్ ప్రాబ్లం అయినా కానీ ఎవరన్నా ఒక 10 మంది కలిసి డైరెక్ట్ సార్ని కలవచ్చు. సో అట్లయినా కానీ మనకి ఎలక్షన్స్ మీద ఇంపార్టెన్స్ ఉంది. ఎలక్షన్ జరగకుండా ప్రతి ఒక్కటి ప్రాబ్లం ప్రతి ఒక్కటి అందరు కలిసి గుంపులుగా ఫైట్ చేయాలి అంటే దానివల్ల నాయిస్ బయట ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వడం కన్నా ఎక్కువ టైం వేస్ట్ అవ్వడం అనేది ఉంటుంది. అటెండెన్స్ కోసం దగ్గర 10 రోజులు తిరిగారు, దానికి ఒక సాల్వేషన్ అనేది రాలేదు, దానికి సొల్యూషన్ కూడా రాలేదు. ఎందుకంటే 100 మంది వెళ్ళి గొడవ చేసినంత మాత్రాన ఒక క్లారిటీ అనేది రాదు. క్లారిటీ ఆఫ్ థాట్ రావాలంటే 10 మంది కూర్చొని కరెక్ట్గా మాట్లాడుతూనే వస్తుంది. అట్లా మాట్లాడడానికి ఎలక్షన్స్ అనేది జరిగి ఖచ్చితంగా ఓవరాల్గా స్టూడెంట్స్ నుంచి ఒక స్టూడెంట్ బాడీ అనేది ఉండాలి. అది ఏ ఇష్యూ అయినా ఖచ్చితంగా మాట్లాడేటట్టు ఉండాలి. ఇంకోటి కూడా నా సజెషన్ ఏంటంటే యాజ్ ఏ స్టూడెంట్గా మనం కూడా మన రెస్పాన్సిబిలిటీస్ని ఖచ్చితంగా పాటించాలి కదా. ఎదుటోళ్ళని క్వశ్చన్ చేసే ముందు మనం కూడా హానెస్ట్గా ఉన్నప్పుడే క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే సార్ నేను అనుకుంది అంటే నా థాట్ ప్రాసెస్ నేను చెప్తున్నా, వీటికి వచ్చి చదువుకోవడానికి అన్నప్పుడు ఖచ్చితంగా క్లాస్కి వచ్చి క్లాసెస్కి రావడం, అటెండెన్స్ మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంటే. ఖచ్చితంగా వీక్లో 7 days 6 days రావాలని కాకుండా ఒక 2 days 3 days అనేది వచ్చినాం అనుకో అది కరెక్ట్గా ఉంటుంది. ఎందుకు చెప్తున్నా అంటే యూనివర్సిటీకి వచ్చి అటెండెన్స్ మెయింటైన్ చేయమనడం కూడా కరెక్ట్గా అనేది నా ఒపీనియన్. ఎట్ ద సేమ్ టైం 2 సైడ్ల నుంచి తప్పు సార్ నాకు అనిపించింది, ఓపెన్గా హానెస్ట్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక న్యాయం అనేది మాట్లాడినప్పుడు పాక్షికంగా ఏది ఉండదు, లైక్ ఫేవరెటిజం, డబుల్ స్టాండర్డ్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు సార్ అంత స్ట్రిక్ట్గా ఏమన్నారంటే మీరు ఖచ్చితంగా రావాలి యూనివర్సిటీకి వచ్చినప్పుడు అటెండెన్స్ కోసమే కదా అని అన్నాడు. అది అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్ మీరు అన్నది, నేను ఒప్పుకుంటాను. బట్ అదే డెడికేషన్, అదే క్వాలిటీ, అంత స్ట్రిక్ట్నెస్ అనేది మిగతా ఫెసిలిటీస్ మెయింటైన్ చేయడం కూడా ఉండాలి. ఇప్పుడు ఖచ్చితంగా యూనివర్సిటీలో అటెండెన్స్ కావాలి అని సార్ చెప్పినప్పుడు ఇప్పుడు మేము సి హాస్టల్లో మెస్లో తింటా ఉంటే పైకి వెళ్ళి పెచ్చులుడి పడ్డాయి ఒకసారి చెప్తున్నా. ఇప్పుడు అదే ఒక మనిషి పైన పడి ఉంటే మనిషి ఉండాలి, అంత ముందు చూపు ఉండాలి. పడుంటే వానికి ఇబ్బంది కదా. ఒక్క ప్రాణమైనా ప్రాణం పోయినా పోకపోయినా దెబ్బలు తాకినా ప్రాబ్లం అనేది ప్రాబ్లమే వానికి. సో అటెండెన్స్ గురించి అంత స్ట్రిక్ట్నెస్గా మనం ఫేవరెటిజం చూపెట్టినప్పుడు అంతే స్ట్రిక్ట్నెస్గా ఖచ్చితంగా మిగతా ఇష్యూస్ మీద కూడా ఉండాలి. సి హాస్టల్లో అసలు స్టడీ హాల్ అనేది లేదు. ఎక్కువ మంది స్టూడెంట్స్ రావడంతో స్టడీ హాల్ని కూడా క్లాస్ లైక్ రూమ్ లాగా ఇచ్చేసారు. సో స్టడీ హాల్ లేదు, మెస్ కరెక్ట్ లేదు. స్టడీ హాల్ లేకపోవడం వల్ల డైలీ లైబ్రరీకి రావాలి. సి హాస్టల్ నుంచి లైబ్రరీకి డిస్టెన్స్ ఎక్కువ, నడవడానికి రావడానికి అర్ధగంట వేస్ట్ అవుతుంది. డేలో 4 times అంటే 2 hours వేస్ట్. క్లాస్ రూమ్స్లో చైర్స్ కరెక్ట్ లేవు. సో ఈ ఇష్యూస్ అన్ని మాట్లాడాలన్నా ప్రతిసారి ఒక 100 మంది బయటకు వచ్చి గొడవ పెడితే ప్రాబ్లం సాల్వ్ కాదుగా. సో ఇష్యూ గురించి సార్ దగ్గర దాకా వెళ్ళాలన్నా మన నుంచి ఒక ప్రాపర్ ఎలక్షన్ జరిగి ఒక స్టూడెంట్ బాడీ అనేది ఉండాలి. అండ్ స్టూడెంట్ బాడీ కూడా ఇప్పుడు అటెండెన్స్ గురించి మాట్లాడడానికి ఏబీవీపీ అని, పీడిఎస్యూ అని ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు. అసలు దీనికి వేరే పార్టీలకు సంబంధం లేదు, నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా సరే. సో నేను అనేది స్టూడెంట్స్ ప్రాబ్లం స్టూడెంట్స్ మాట్లాడితే సరిపోతుంది. మిగతా పార్టీస్కి అలైన్ అయి ఉన్న గ్రూప్స్ అయినా వచ్చి మాట్లాడుకుంటూ ఉండాలంటే మనది ఎలక్షన్ జరిగి మన స్టూడెంట్స్ గ్రూప్ ఫామ్ కావాలి. ఆ స్టూడెంట్ గ్రూప్లో ఉన్న లీడర్స్ కూడా మేమేదో లీడర్స్ కాబట్టి మోనార్కీలా కాకుండా ఒక ప్రాపర్ డెమోక్రటిక్గా రీచ్ అయ్యేటట్టు ఉండాలి. ఏదైనా స్టూడెంట్ గ్రూప్ లీడర్ ఉన్నది స్టూడెంట్స్ ఇష్యూ గురించి మాట్లాడడానికి తప్ప మేమేదో తోపని ప్రూవ్ చేసుకోవడానికి కాదు. ఎవరికైనా నేను ఇదే చెప్తున్నా, నార్మల్గా హానెస్ట్గా ఉండండి. మన రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్గా మనం కరెక్ట్ ఉండి వాళ్ళని అడుగుదాం. మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మన డ్యూటీస్ కరెక్ట్ చేయకుండా వాళ్ళని అడుగుతామంటే కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. జై హింద్.